మొదలు పెట్టచ్చా? ఓకేనమ్మా. మీడియా మిత్రులందరికీ నా నమస్కారం. ఈరోజు తెలుగుదేశం పార్టీ బృందం గవర్నర్ గారిని కలుస్తాం జరిగింది. గవర్నర్ గారికి చాలా స్పష్టంగా జగన్లో నరనరాల కక్ష సాధింపు తప్ప ఏమీ లేదని స్పష్టంగా ఆధారాలతో సహా చూపిస్తాం జరిగింది. ఒకవైపు ప్రతిపక్ష పార్టీలపైన ఆయన కక్ష సాధింపు ఎలా చేస్తున్నారో, ఎలా అచ్చెన్నాయుడు గారు కానివ్వండి, కొల్లు రవీంద్ర గారు కానివ్వండి, అటు దూల్పాల్ నరేంద్ర గారు కానివ్వండి, ఏం తప్పు చేయకపోయినా 50 రోజులు 60 రోజులు 70 రోజులు 80 రోజులు జైలుకి ఎలా పంపించారో కూడా గవర్నర్ గారు చెప్తాం జరిగింది. అంతేకాకుండా తాడిపత్రిలో ఉన్న మాజీ శాసనసభ్యులు జేసీ ప్రభాకర్ రెడ్డి గారి పైన ఎట్లా 100 కేసులు పెట్టి నిన్న మొన్న కూడా ఒక కేసు పెట్టి వేధిస్తున్నారో ఆయనకు చెప్తాం జరిగింది. ఈ ప్రభుత్వ అధికారంలోకి వచ్చిన తర్వాత దాదాపు 260 కేసులు తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులపైన ఎలా పెట్టారో కూడా వివరాలతో సహా మేము గవర్నర్ గారికి ఇస్తాం జరిగింది. అంతేకాకుండా రాష్ట్ర వ్యాప్తంగా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలపైన, సానుభూతి పరులపైన 60,000 కేసులు ఎలా పెట్టారో కూడా గవర్నర్ గారికి చూపిస్తాం జరిగింది. నేను యువగలం పాదయాత్ర చేసినప్పుడు నా పైన కానీ, నాయకుల పైన కానీ, వాలంటీర్ల పైన ఎలా కేసులు బనాయించారు కూడా చెప్తాం జరిగింది. ఇంకో పక్కన దాదాపు 3 సార్లు ముఖ్యమంత్రిగా పనిచేసిన చంద్రబాబు నాయుడు గారి పైన కూడా దొంగ కేసులు పెట్టి ఆధారాలు లేకపోయినా, 17A పర్మిషన్ లేకపోయినా ఆయన ఎలా సతాయించారు, ఎలా జ్యుడిషియల్ రిమాండ్కి పంపించారో కూడా గవర్నర్ గారికి వివరిస్తాం జరిగింది. దాంట్లో చాలా స్పష్టంగా 3,000 కోట్ల అవినీతి అన్నారు, దాని తర్వాత 370 కోట్ల అవినీతి అన్నారు, ఇప్పుడు 27 కోట్ల అవినీతి అని చెప్పారు. అది కూడా పార్టీ అకౌంట్లో ఎక్కడో డబ్బులు పడినాయని చెప్పి ఎలా ఈ ప్రభుత్వం ఎలాంటి ఆధారాలు లేకుండా చంద్రబాబు నాయుడు గారిని ఇబ్బంది పెట్టిందనేది గవర్నర్ గారి దృష్టికి తీసుకెళ్తాం జరిగింది. ఇంకో పక్కన పవన్ కళ్యాణ్ గారు ఆనాడు రాష్ట్రానికి రావాలనుకున్నప్పుడు ఎలా అడ్డుపడ్డారో కూడా చెప్తాం జరిగింది. ఇంకొక పక్కన ప్రజల పైన కూడా ముఖ్యమంత్రి ఎలా కక్ష సాధింపు చేస్తున్నాడు కూడా చెప్తాం జరిగింది. అమర్నాథ్ గౌడ్ ఘటన గురించి కూడా ఆయన దృష్టికి తీసుకెళ్ళాం. శ్యామ్ కుమార్ దళిత కుర్రోడు పైన ఎలా వైకాపా నాయకులు ప్రవర్తించారో చెప్పాం. మిస్బా 10వ తరగతి పాప మిస్బా బాగా చదువుతుంది, వైకాపా నాయకుడు కూతురు 2nd ర్యాంక్ వస్తుందని చెప్పి మిస్బాకి టీసీ ఇచ్చి పంపిస్తే ఆ మిస్బా ఆత్మహత్య చేసి ముందల లేఖ రాసి వైకాపా నాయకుడే కారణం రాసి ఆత్మహత్య ఎలా చేసుకుంది కూడా ఆయన దృష్టి తీసుకెళ్ళాం. ఇంకో పక్కన జ్యుడిషియరీ పైన కూడా ఎలా ఈ ప్రభుత్వం గతంలో దాడులు చేసింది, ఇప్పుడు కూడా దాడులు ఎలా చేస్తుందో, వైకాపా నాయకులు కార్యకర్తలు ఎలాంటి దాడులు చేశారో కూడా ఆయన దృష్టికి తీసుకెళ్తాం జరిగింది. అంటే రాష్ట్ర వ్యాప్తంగా ప్రజల తరపున ఎవరైతే పోరాడతారో, వాళ్ళ హక్కుల కోసం ఎవరైతే పోరాడతారో, ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తారో వాళ్ళపైన ఎలాంటి దొంగ కేసులు పెట్టి ఎలాంటి ఇబ్బంది పెడుతున్నారో గవర్నర్ గారి దృష్టికి తీసుకెళ్ళాం. రాజ్యాంగాన్ని రాష్ట్రంలో కాపాడాల్సిన బాధ్యత గవర్నర్ గారి పైన ఉంది. ఆ రాజ్యాంగాన్ని కాపాడవలసిందిగా గవర్నర్ గారిని ఈరోజు కోరటం జరిగింది. ఇంకా రాబోయే రోజులు ఇలాంటి పరిస్థితులు ఉంటే మనం బీహార్ గురించి వినేవాళ్ళం. ఇప్పుడు దక్షిణ భారతదేశం బీహార్గా ఆంధ్ర రాష్ట్రం మారిపోతుందని గవర్నర్ గారికి చెప్తాం జరిగింది. సో ఇప్పుడు మీడియా మిత్రులకి ఏమైనా ప్రశ్నలు ఉంటే దానికి సమాధానం చెప్పేదానికి నేను సిద్ధంగా ఉన్నా అండి. అంటే 17A అనేది చాలా స్పష్టంగా ప్రివెన్షన్ కరప్షన్ యాక్ట్లో 2018లో సవరణ వచ్చింది. అది మేము ముందల నుంచి చెప్తున్నాం, పర్మిషన్ తీసుకోవాలని. అది మేము గవర్నర్ గారి దృష్టికి తీసుకెళ్ళాం. ఆయన వివరాలని తెప్పించుకొని మళ్ళీ స్పందిస్తానని చెప్పారు. ఏం ప్రశ్నలు లేవా మీడియాకి?
ఇంకా అంటే పాలిట్ బ్యూరో సభ్యులు కానీ సీనియర్ నాయకులు ఎవరిపైన అయితే కేసులు లేదో వాళ్ళపైన కేసులు పెట్టబోతున్నారు అనేది కూడా గవర్నర్ గారి దృష్టికి తీసుకెళ్తాం జరిగింది. సరే, 3-4 నెలల్లోనే ఎన్నికలు ఉన్నాయి. మీ పార్టీకి సంబంధించిన మీ పక్కనే ఉన్న అచ్చెన్నాయుడు కానివచ్చు, కొల్లు రవీంద్ర వరుస పెట్టి కేసులు పెడుతుంటే ఇంకా ఎలక్షన్ ఏ విధంగా చేయగలుగుతారు? మీకెందుకు ఆ డౌటు? మీకెందుకు డౌట్ బ్రదర్? ఎప్పుడు భయం బయటలో లేదు, పోరాటమే. అడ్డొస్తే తొక్కుంటా పోతాం. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఇంటర్మ్ బెయిల్ పైన ఉన్నారు. రెగ్యులర్ బెయిల్ 10వ తారీఖు 10th నుంచి ఉంది హియరింగ్ జరిగి. అది వచ్చే తీర్పు బట్టి మేము భవిష్యత్ కార్యాచరణ ప్రకటిస్తాం. పార్టీకి సంబంధించిన వర్కర్స్ విలేజ్ లెవెల్లో ఎవరైతే ఉన్నారో వాళ్ళు కానీ లేకపోతే పోలింగ్ బూత్లకు వెళ్ళే వాళ్ళు నంబర్ ఆఫ్ కేసెస్ పెడుతున్నారు. రేపొద్దున మీరు పోలింగ్ బూత్కి కూడా వాళ్ళని సహజంగా వెళ్ళనివ్వరు, ఎందుకంటే కేసులు ఎక్కువ ఉన్నాయి కాబట్టి. దానికి ఏంటి ఏమైనా ఎలక్షన్ కమిషన్ అంటారా? ఏం చేయబోతున్నారు? రేపు తెలుగుదేశం పార్టీ బృందం ఎలక్షన్ కమిషన్ కూడా కలవబోతుంది. అచ్చెన్నాయుడు గారి నాయకత్వంలో వెళ్ళి దాదాపు 6 ఉత్తరాలు ఇవ్వాలని నిర్ణయించుకున్నాం. ఓటర్ లిస్టులో కూడా అనేక తారుమారులు జరిగినాయి. చనిపోయిన వాళ్ళు ఇంకా పేర్లు తీయలేదు, దానిపైన కూడా పోరాడుతున్నాం. మీడియా మిత్రులందరూ కూడా పేపర్లో దాన్ని చాలా క్లియర్గా చెప్తాం కూడా జరిగింది. ఇవన్నీ మేము ఎలక్షన్ కమిషన్ దృష్టికి తీసుకెళ్తాం. తప్పనిసరిగా మేము పోరాడతాం. ఇంకా దొంగ కేసులు పెడతాం అనేది అనివార్యం. దానికి గ్రామ స్థాయిలో ఉన్న కార్యకర్త దగ్గర నుంచి సీనియర్ నాయకుడు మెంటలీ మేము రెడీ ఫిక్స్ అయిపోయాం. మేము రెడీ అయ్యాం. న్యాయ పోరాటం చేస్తాం. కార్యకర్తలకు అండగా మేము నిలబడతాం. సార్, ఇప్పటి వరకు వరుసగా కేసుల్లో మాజీ మంత్రివర్యులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ రాబోయే రోజుల్లో కూడా 2-3 కేసులు కూడా వస్తాయి అని చెప్పి వస్తున్నారు. ఏంటి, ఎలా మీ ప్రిపరేషన్? యుద్ధమే, ఎందుకు డౌట్? ఇంకేం ప్రిపరేషన్ ఉంటుంది? సైకో పైన సైకో అని అనిపించుకున్నాడు కదా. ఇప్పుడు సామాన్య ప్రజలందరూ కూడా అర్థమైంది కదా ఈ సైకో అని. ఏం తప్పు చేయని చంద్రబాబు నాయుడు గారి పైన చివరికి 27 కోట్లు, అది కూడా పార్టీ అకౌంట్కి వచ్చిందని చెప్పే పరిస్థితికి వచ్చారండి. నేను అడుగుతున్నా, 3 సార్లు ముఖ్యమంత్రిగా చేసినాడు, 2 సార్లు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా, ఒకసారి నవ్య ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా పనిచేసిన వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. దాదాపు 15 సంవత్సరాలు ప్రతిపక్ష నేతగా పనిచేసిన వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. 27 కోట్ల అవినీతి అంట. నవ్వుతాడు ఎవడన్నా? నవ్వుతాడు. ఎలక్టోరల్ బాండ్స్. ఇప్పుడు ఎలా ఉందంటే ఈ ప్రభుత్వం పరిస్థితి, తెలుగుదేశం పార్టీ అకౌంట్స్ అడుగుతున్నారు. 2014 నుంచి తెలుగుదేశం పార్టీకి డబ్బులు ఎవరు ఇచ్చారు? మా మెంబర్షిప్ సభ్యత్వం రుసుము, మా సభ్యత్వం రుసుము కూడా దాని గురించి కూడా ప్రశ్నిస్తారు. చట్టం ప్రకారం మేము 7 సంవత్సరాలే డాక్యుమెంట్లు పెట్టుకోవాలి యాజ్ పర్ లా. అది కూడా గవర్నర్ గారికి చెప్పాం. కానీ 2014 గురించి మాట్లాడుతున్నారు. వాళ్ళ అకౌంట్ల గురించి కూడా మాట్లాడుతున్నారు. అట్లయితే వాళ్ళు 150 కోట్లు అడ్వాన్స్ అని ఇచ్చారు. అది అడ్వాన్స్ ఎవరు పే చేశారో కూడా డిస్కస్ చేయాలి కదా. ఎవరికి ఇచ్చారో 150 కోట్ల అడ్వాన్స్. సింగిల్ ఐటమ్ ఉంది, అడ్వాన్స్ పేడ్. ఆ పార్టీలో ఇంకేం ఖర్చులు లేవంట. ఆఫీస్ ఖర్చులు లేవు, కరెంట్ ఖర్చులు లేవు, నీళ్ళు ఖర్చులు లేవు, కాఫీ టీ ఖర్చులు లేవు, ఇంకేం ఖర్చులు లేవు అకౌంట్లో. 150 కోట్లు అడ్వాన్స్ తప్ప. అవన్నీ కూడా చర్చిద్దాం. వీఆర్ రెడీ. మేము ఎప్పుడు పారిపోలేదు కదా, చర్చించడానికి ఎప్పుడు సిద్ధంగా ఉన్నాం. వాళ్ళు రాలా. ప్రజల్లోకి వెళ్తున్నారు అధికార పార్టీ కొంత ఈ 2 నెలల నుంచి కొంత టీడీపీ వైపు నుంచి అగ్రనేతల పర్యటన అందరం ప్రజల్లో ఉన్నాం. బాబు షూరిటీ భవిష్యత్తు గ్యారంటీ కార్యక్రమం ద్వారా డోర్ టు డోర్ తిరుగుతున్నాం. ప్రజలకి తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఏం చేస్తామో చాలా స్పష్టంగా చెప్తాం జరుగుతుంది. అదేవిధంగా ప్రతిపక్ష నేతలపైన ఈ ప్రభుత్వం చేస్తున్న దాడి కూడా ప్రజలకి తెలియజేస్తాం. అది మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారు నిర్ణయం తీసుకుంటారు. సరే, ఓట్లకు సంబంధించి ఒక కాన్స్టిట్యున్సీలో 10,000, 15,000 పోతున్నాయి. ఆల్రెడీ ఇప్పటికే ఎలక్షన్ కమిషన్ దృష్టికి కూడా తీసుకువెళ్ళారు కదా. మేము పోరాడతాం. స్టేట్ ఎలక్షన్ కమిషన్ దృష్టికి తీసుకెళ్తాం. అవసరమైతే మేము మళ్ళీ ఢిల్లీకి కూడా వెళ్ళి ఆ పోరాటం కొనసాగిస్తాం. మేము వదిలిపెట్టాం. దొంగ ఓట్ల పైన మా పోరాటం ఆగదు. న్యాయ పోరాటం ఏం చేస్తున్నాం. లీగల్ హెల్ప్ ఏదైతే కార్యకర్తలకు అవసరం ఉందో అది కూడా తెలుగుదేశం పార్టీ అందిస్తుంది. అది నేను పర్సనల్గా కూడా చూస్తున్నా, నేను అచ్చెన్నాయుడు గారు పర్సనల్గా చూస్తున్నాం. అది మేము వదిలిపెట్టాం. సో కార్యకర్తలందరినీ కాపాడాల్సిన బాధ్యత మా పైన ఉంది. వాళ్ళని కాపాడతాం.
ఇవన్నీ కూడా రేపు కోర్టుకి వేస్తాం, అవసరమైతే క్వాష్కి వెళ్తాం, దాంట్లో డౌట్ లేదు. ముఖ్యమంత్రి గారి పేరు పైన దొంగ ఓట్లు ఉంటాయి స్వామి, మీరు అర్థం చేసుకోండి. 38 కేసున్న దొంగోడు, 10 సంవత్సరాలు బెయిల్ పైన తిరుగుతున్న దొంగోడు, సొంత బాబాయిని లేపేసిన వ్యక్తి జగన్. దాంట్లో డౌట్ ఉందా మీకు? డౌట్ ఉందా? సిబిఐని రానికుండా చేశారు ఆంధ్ర రాష్ట్రానికి, అవినాష్ రెడ్డిని కాపాడేదానికి. సో దొంగ ఆయన పేరు పైన దొంగ ఓట్లు ఉండవని మీరు ఎట్లా అనుకున్నారు? ఆయన ఫోటోల పైన కూడా దొంగ ఓట్లు ఉన్నాయి కదా, ఆయన మీడియా మిత్రులు కూడా చూపించారు, మేము కూడా పెట్టాం కదా బయటికి. మళ్ళీ దొంగోడు నుంచి మంచి పరిపాలన ఆశిస్తున్నారు మీరు. భలే ఉన్నారు స్వామి. 38 కేసులు ఉన్నాయి, ఈఐ కూడా కాదు, ఈడీ. నాకు తెలిసినంతకు 7 ఈడీ కేసులు, 11 సిబిఐ కేసులు, 10 సంవత్సరాలు బెయిల్ మీద తిరుగుతున్నాడు. చూడండి, ఏం తప్పు చేయని చంద్రబాబు నాయుడు గారిని 38 కేసులు ఉన్న వ్యక్తి 53 రోజులు జ్యుడిషియల్ రిమాండ్కి పంపించాడు. అది ఈరోజు రాజ్యాంగం పరిస్థితి. అందుకే ఆ రాజ్యాంగం పేరు రాజారెడ్డి రాజ్యాంగం అని పెట్టిన. మొదటి 2019 నుంచి తెలుగుదేశం పార్టీ చాలా స్పష్టంగా చెప్పింది, అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగం కాదు ఇది, రాజారెడ్డి రాజ్యాంగం అమలు అవుతుంది. అది ఇప్పుడు వాస్తవాన్ని ప్రజలు కూడా తెలుసుకున్నారు. ఎల్లుండి కోఆర్డినేషన్ కమిటీ మీటింగ్ ఉంది. ఎస్, కామన్ మేనిఫెస్టో అనేది ఒకటి బయటకు వచ్చింది, అలా ఉంటుందా కామన్ మేనిఫెస్టో? 100%. మొన్న జరిగిన జేఏసీ మీటింగ్లో కూడా ఆల్రెడీ సూపర్ 6 ఏదైతే తెలుగుదేశం పార్టీ ఇప్పటికీ నిర్ణయించుకున్నామో అది జనసేన పార్టీతో కూడా చర్చించాం. వాళ్ళు ఇది అద్భుతమైన మేనిఫెస్టో అని చెప్పారు. దాంట్లో పవన్ కళ్యాణ్ గారు స్వయంగా కొన్ని అదనంగా పెడితే బాగుంటుందని కూడా చెప్పారు. అది జేఏసీ మీటింగ్లో కూడా మేము చర్చించబోతున్నాం. అది ఇంకో పక్కన కరువు కూడా తీవ్రంగా ఉండి రైతాంగం తీవ్రంగా నష్టపోతుంది. ప్రత్యేకంగా పశ్చిమ ప్రాంతంలో తాగునీటి సమస్య కూడా తీవ్రంగా ఉంది. దీనిపైన ప్రజా ఉద్యమం చేయాలనేది కూడా ఒక డిస్కషన్ పాయింట్స్ ఉన్నాయి. ఇట్లా అనేక అంశాలు ఎల్లుండి మేము చర్చించబోతున్నాం. సార్, ఇటీవల మీరు చాలాసార్లు గవర్నర్కి చాలా ఇష్యూస్ మీద కలిసినారు, కానీ ఎక్కడ మీరు కలిసిన తర్వాత ఆ ఇంపాక్ట్ ఎట్లా కనపడుతుంది? నిజంగా మీరు ఈరోజు వచ్చి కలిసిన తర్వాత ఇప్పటికే మీరు 2-3 సార్లు చాలా ఇష్యూస్ మీద గవర్నర్, నేను 2 సార్లు కలిసాను. ఆ విషయం మీద ఇది 3వసారి. సో ఈ టైంలో మీరు అనుకుంటున్నారా ఖచ్చితంగా ఇక్కడ ఒక న్యాయం జరుగుతుందా? రాజ్యాంగం కాపాడాల్సిన బాధ్యత రాష్ట్రంలో గవర్నర్ గారి పైన ఉంటుంది. ఆ రాజ్యాంగాన్ని కాపాడతారని నేను ఆశిస్తున్నాను. ఏం బా సాక్షి వచ్చాడా? రాలేదా ఈరోజు? అదే TV9 NTV ఉంది కదా, మరో సాక్షి రండి. ఏం బా TV9 NTV, ఎనీ క్వశ్చన్స్ లేదా? ఏం లేదా? ఏమే రావు, నేను ఉన్నాను బా, అడగచ్చు, నేను ఎక్కడికి వెళ్ళిపోట్లా. ఓకేనా? థ్యాంక్ యూ అన్న, అందరికీ నమస్కారం. సార్ బాగున్నారా?